శుభప్రదం జయప్రదం. రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో లీక్ అయింది. అర్బన్ రూరల్లో 39 షాప్స్ను సిండికేట్ చేసేందుకు మద్యం షాప్ను ఏర్పాటు చేయాలంటూ ఆ నిర్వాహకుడితో ఫోన్లో మాట్లాడారు రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ మజ్జి రాంబాబు. బెల్ట్ షాపుల ఏర్పాటుతో పాటు పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్త్ సౌత్ ఎక్సైజ్ సిఐలను కూర్చోబెట్టి మాట్లాడతామన్నారు రాంబాబు. అంతేకాదు మద్యం అక్రమ వ్యాపారానికి ఓ బైలాస్ కూడా పెట్టుకుంటే వ్యాపారుల మధ్య ఇబ్బందులు ఉండవని రావని జాగ్రత్తలు చెప్పారు టీడీపీ నేత మజ్జి రాంబాబు. ఆ సంభాషణ ఒకసారి వినండి. నమస్తే సార్, చెప్పండి. ఈవినింగ్ 5కి ఆనందనీస్ లో మీటింగ్ పెట్టారండి. ఈవినింగ్ రూరల్ అర్బన్ 39 షాపులు కలిపి అంటే ఏ బ్రాండ్ కి ఎంత పిచ్చి అమ్ముకోవాలి ఏంటి దాన్ని మొత్తం సిఏ గారు ఇప్పుడు ఇందాక ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చాడండి. ఎక్సైజ్ మీటింగ్ అన్నాడు నౌకర్నామా అని. అది కాదండి మందే ఎక్సైజ్ మీటింగ్ దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ సిఏ వాళ్ళతో ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించాము. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు ఇంత కావాలని. అది ఈవినింగ్ సిఏని కూడా రమ్మన్నాం అక్కడికి ఆనందనేసికి. ఏం చేయాలి, ఎలాగ అమ్మాలి, అందరం కలిపి యూనిటీగా ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీరు కొంచెం లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది ఒక పేపర్ మీద పెట్టండి సార్. అదే దాని గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పనండి, 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టంటారు, కేసు పెట్టమంటే ఎవరికైనా కేసు పెట్టారనుకోండి, పెడితే ఆ 39 మంది కలిపి 5 లక్షల ఫైన్ అది కాలు కట్టాలి, కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకళ్ళు కలడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. రెండో వాడు దూడడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్కులు ఇప్పమని, తంటి చెక్కు లేకపోతే 1,00,000 రూపాయలు చెక్కు వేసి ఇమ్మని అదంతా కూడా ఒకరి దగ్గర పెడతారు. అది బయలులో రాసుకుంటాం ఎవరి దగ్గర ఏమన్నా ఎవరు చెక్కులు ఇచ్చారు చెక్ నెంబర్లతో సైతంగాను. రేపు పొద్దున ఎవరో రివర్స్ అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ అలా కేసు ఇమ్మంటారు అనుకోండి, ఏదో కేసు ఇమ్మంటే ఆ అర్బన్ లో కేసు కావాలంటే 28 షాపులో డ్రా చేస్తాం. ఏ షాపు తగిలితే ఆ షాపు ఒకటికి కేసు రాంతాం, కానీ డబ్బు మాత్రం అందరు కలిపి కడతారు. అది ఒక షాపు 2 సార్లు కేసు పెడితే పోద్ది కాబట్టి రెండో షాపుకి ఆ షాపు కేసు లేకుండా ఉండి చూసే బాధ్యత కూడా వీళ్ళదే మొత్తం అన్ని. అందుకని అన్ని కలిపి మాట్లాడుకుందామని అందరినీ కూర్చోబెడుతున్నాం. సార్ రండి, నా నెంబర్ ఇది నోట్ చేసుకుని ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి సార్. నేను చాలాసార్లు చేశాను ఈ మధ్యకాలంలో. మీకు నాకు నెంబర్ ఐడెంటిఫికేషన్ లేక కొత్త నెంబర్లు అందుకని చాలా మంది అలాగే అన్నోన్ నెంబర్ ఎత్తరు కాబట్టి ఫీడ్ చేసుకుని. నా పేరు మజ్జి రాంబాబు. అలాగే సార్. ఇప్పుడు 5కి ఆనంద్ రెజెన్సీ అండి. ఆనంద్ రెజెన్సీ ఆ రూమ్ నెంబర్ అది చెప్తాం. ఓకే సార్. రైట్, ఇది ఆన్సర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి, రాష్ట్ర ఎక్సైజ్ పాలసీకి సమాంతరంగా ఈ బెల్ట్ షాపుల పాలసీని క్రియేట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. చాలా అభివృద్ధి చెందింది రాష్ట్రం. సో ఏం చెప్పాలి, ఏం జరుగుతోంది రాజమండ్రిలో, అప్డేట్ చెప్పండి. హరి, రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నాయకుల ప్రమేయం ఇప్పటికే బయటపడి తీవ్రస్థాయిలో కలకలం సృష్టిస్తే దీనికి తామేమీ తక్కువ కాదు అన్నట్టు రాజమండ్రిలో అయితే పెద్ద ఎత్తున ఈ భారీ మద్యం సిండికేట్ని రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. అంటే మజ్జి రాంబాబు ఎవరైతే టీడీపీ రాజమండ్రి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఉన్నాడో ఒక ప్రపోజల్ పెట్టాడు. ఒక దుకాణదారుతో ఒక మద్యం ఓనర్తో మాట్లాడిన సంభాషణ అయితే వైరల్గా మారింది. ఆ సంభాషణ ఆడియో టేప్ కాస్త ప్రధానంగా ఇందులో చర్చించిన అంశాలు ఏంటంటే రాజమండ్రి అర్బన్లో అయితే 28 షాపులు ఉన్నాయి. అదే విధంగా మిగిలిన 11 షాపులు బయట రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి ఓ సిండికేట్ కింద ఏర్పాటు చేసి
అందరితో ఆనంద్ రీజెన్సీలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇలా ఇప్పుడు బయటపడిన టేపు ఒకటే అయితే చాలా మందితో ఈ రకంగా సంభాషణలో జరిగి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసినట్టయితే తెలుస్తుంది. వీళ్ళందరూ కలిపి రాజమండ్రి ఆనంద్ రీజెన్సీలో సమావేశమే. అందులో ప్రధానమైన అంశాలు కూడా కొన్ని ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. వాటిలో ఒక ఏరియాలో ఉన్న మద్యం షాప్ పరిధిలో బెల్ట్ షాపులు వాళ్ళు మాత్రమే చూసుకోవాలి, రెండో వాళ్ళు ఎవరు ఎంటర్ అవడానికి వీలు లేకుండా రెస్ట్రిక్షన్లు ఏర్పాటు చేసుకోవటం. రెండోది అసలు కౌంటర్లో ఎంత అమ్ముతున్నారు దాన్ని బట్టి వాళ్ళకి నష్టం రాకుండా చూసుకోవటం. మరో ప్రధానమైన అంశం ఏంటంటే అసలు ఎవరెవరికి ఎంత మామూలు ఇవ్వాలి, ముఖ్యంగా ఎక్సైజ్ సిబ్బందితో మాట్లాడుకుని ఇద్దరు సీఎలతో మాట్లాడడం, వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ పెట్టడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అందరూ సమావేశం కావాలి. వీటన్నిటితో పాటు బైలాస్ రాసుకోవటం, ఒకరి దాంట్లో ఒకరు ఎంటర్ కాకుండా 39 మంది బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించి ఎంటీ చెక్కులు తీసుకుని ఎవరి మీదైనా కేసు పడితే మళ్ళీ రిపీట్ కాకుండా, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి ప్రకటించినట్టు ఒక షాప్ మీద కేసు పడితే 5 లక్షల పెనాల్టీ వేస్తాం, రెండోసారి కేసు పడితే ఖచ్చితంగా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఇటువంటి పునరావృతం కాకుండా అతి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మద్యం సిండికేట్ ఎక్కడా ఇబ్బందుల పాలు కాకుండా నష్టపోకుండా ప్రజల చేత విపరీతంగా తాగించి దాన్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం అయితే భారీగా జరుగుతుంది. దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్ లీగలైజ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి కేంద్రం రాజమండ్రి కావడం చాలా దారుణం స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ మద్యం సరఫరా అనేది ఇప్పటికే విస్తృతంగా విచ్చలవిడిగా జరుగుతుంది. అనుమతులు లేకపోయినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా రెగ్యులరైజ్ చేసి మానిటరింగ్ చేసి ఎక్సైజ్ అధికారుల సహకారంతో ఏ రకంగా ముందుకెళ్లాలన్న విషయం మీద చర్చ జరగడం, దానికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే రాజమండ్రిలో కాదు ఎంటైర్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ మద్యం వ్యాపారం ఏ రకంగా రెగ్యులరైజ్ చేసి వాటి తమ గుప్పెట్లో సిండికేట్ రూపంలో ఉంచుకుంటున్నారో టీడీపీ నేతల విషయం అయితే మనకు అర్థమవుతుంది. హరి రైట్, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఈ మధ్య రాంబాబు చెప్పే మాట. సో ఆయన మీద ఏమైనా చర్యలు ఉంటాయా, లేదంటే బెల్ట్ షాపులు ఆల్రెడీ అనధికారికంగా అధికారికంగా నడుస్తున్నాయి కాబట్టి దీన్ని పెద్ద సీరియస్గా తీసుకునే అవకాశం లేదా ప్రభుత్వం తరపు పెద్దలు? మరి మద్యం వ్యాపారం, అక్రమ మద్యం వ్యాపారం అయితే రెగ్యులర్గా సాగిపోతుంది. ఎక్కడికక్కడ కేసులు కూడా నామినల్గా, ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఒక ప్రధాన అంశం మనం గమనిస్తే కేసులు ఇవ్వాలి కాబట్టి, అంటే ఎక్సైజ్ అధికారులు కూడా నేరుగా రైడ్లు చేసి అక్రమ మద్యం వ్యాపారం అమ్ముతున్న చోటైతే రైడ్లు చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదు. కేసులు కూడా వీళ్ళే సిండికేట్ తన కంట్రోల్లో ఉంచుకుని కేసులు ఇస్తుంది, అవి మాత్రం నమోదు చేసుకునే పరిస్థితి. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి నేను ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఇందులో ఎక్సైజ్ అధికారులకి లంచం ఇచ్చే ప్రయత్నం అందులో జరగటం, ఈ విషయాన్ని డిస్కస్ చేయటం, అసలు గవర్నమెంట్ నిర్వహించే ఈ వ్యాపారం మొత్తం ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగే వ్యాపారం అయితే ఏదైతే ఉందో కంట్రోల్లో జరిగేది, దీనికి సంబంధించి ఏ రకంగా చేయొచ్చని బెల్ట్ షాపుల గురించి, అనధికార బెల్ట్ షాపుల గురించి మాట్లాడుకోవడం, వాటిని రెగ్యులర్ చేయడానికి సంబంధించి మొత్తం వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే రెస్పాండ్ అయింది. దీని మీద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుంది. హరి.